హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటి వరకు మా ఛానల్లో వీడియోస్ చూసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక నుంచి కూడా మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో చాలామంది వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచిగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్కమింగ్ చాలా మంచి ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అనేది చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నేను రేపల్లె వెళ్తున్నానండి, మా అమ్మగారి ఊరు. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది ఉంది రేపల్లెలో. అండ్ చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి నేను రిషిని తీసుకొని రేపల్లె వెళ్తున్నాను అనమాట. సో మీకు ట్రైన్ జర్నీ ఇష్టమా, బస్ జర్నీ ఇష్టమా? మీరు ఏ జర్నీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఎక్కువగా ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే గుంటూరు టు రేపల్ల ట్రైన్ జర్నీ అనేది 1.5 అవరే పడుతుంది మ్యాక్సిమం. అదే బస్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అలానే ఛార్జెస్ కూడా రేపల్ల నుంచి గుంటూరుకి బస్ అయితే కొంచెం ఎక్కువ అనమాట. అదే ట్రైన్ అయితే ఒక 20 రూపీసే ఛార్జ్. సో నేనైతే ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి రిషిని తీసుకొని రేపల్లె వెళ్తున్నాను కదా. సో రిషి అయితే ట్రైన్లో ఫుల్ ఎంజాయ్ చేసేసాడు. గాలి బాగా వస్తుంది కదా, ఒక్కసారి గాలి వచ్చేసరికి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అసలు నిద్రపోకుండా చుట్టుపక్కల ఏంటో వింత వింతగా కనిపించేసరికి అలానే ఫ్రెష్ అయ్యారు కదా, అసలు నిద్రపోలేదు, ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట. నెక్స్ట్ తమ్ముడు వచ్చేస్తున్నాడు కదా అని అభి అయితే ఈ లోపల ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోయి దేవుడు పూజ తనకు వచ్చిన శ్లోకాలు అనేవి దేవుడి దగ్గర పాడి, నేను ఆల్రెడీ అభి చక్కగా దేవుడి శ్లోకాలు పాడిన వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను, మిస్ అయితే తప్పకుండా చూడండి. సో అలా రెడీ అయ్యి తమ్ముడు కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి అమ్మ ఎందుకు వచ్చానంటే రేపల్లె అమ్మ వాళ్ళు రేపల్లెలో షాప్ ఓపెన్ చేశారనమాట. సో దానికోసం అని షాప్ ఓపెన్ చేస్తున్నారు కదా అని నేను కూడా వెళ్ళాను. అండ్ అలానే కొంచెం రేషన్ కార్డ్ పని మీద కూడా రేపల్లె వెళ్ళానండి. సో షాప్ ఓపెన్ చేసే ముందులా దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఇంటి దగ్గరే పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే ఈ టెంపుల్కి వచ్చాను అనమాట. టెంపుల్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అది ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా వచ్చేసాము. చాలా ప్రశాంతంగా ఉంది, సైలెంట్గా ఉంది. సో టెంపుల్ కూడా సరౌండింగ్స్ చాలా బాగుంటాయి. ఫుల్గా చెట్లు ఉంటాయి అన్నమాట టెంపుల్ చుట్టూ. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేంటో ఈ గుడికి వస్తే నాకు. సో తప్పకుండా పక్కన గుడిలో ఏం ఈవెంట్స్ జరిగినా బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు. సో తప్పకుండా వస్తూ ఉంటాను నేను ఈ గుడికి. సో బ్లెస్సింగ్స్ తీసుకుందామని అమ్మ నేను వచ్చామన్నమాట, మేమిద్దరం ఈ టెంపుల్కి. ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత కాస్త షాప్ ఓపెన్ చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి కాస్త పసుపు గణపతిని తయారు చేస్తున్నాను అనమాట. నేను పసుపు గణపతి చేసి కాస్త పూలనే దేవుడికి అంతా నీట్గా శుభ్రం చేసి బొట్లు పెట్టేశారు అమ్మ అయితే ఈ లోపల. సో బొట్లు అవన్నీ పెట్టేసి పూలు అవన్నీ పెట్టాను నేను. పసుపు గణపతి చేసి రెడీ చేసేసి పూజ చేసేసి అనమాట. ఇంకా నాన్న అయితే షాప్లో పాలు అవన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. షాప్ అనేది రేపల్లెలో ఉప్పూడు రోడ్లో ఆపోజిట్ విశ్వ కాలేజ్లో ఉంటుందండి. షాప్ పేరు వచ్చేసరికి రోషిని డైరీ అనమాట. షాప్లో వచ్చేసరికి పాలు, పెరుగు, ఇంట్లో చేసుకున్నంత క్వాలిటీగా ఉండే నెయ్యి, అలానే నోరూరించే పచ్చళ్ళు వచ్చేసరికి ఆవకాయ పచ్చడి, ఉసిరావకాయ పచ్చడి, టమాటా, గోంగూర, అల్లం పచ్చడి దొరుకుతాయండి.
నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో చేసుకునేంత క్వాలిటీగా ఉండే ఇడ్లీ పిండి, దోసపిండి, గారెపిండి అండ్ పొడులు లభిస్తాయి అన్నమాట. సో రేపల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. క్వాలిటీ అయితే ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా స్వయంగా అమ్మగారే పచ్చళ్ళు, పొడులు, పిండ్లు తయారు చేసి అమ్ముతున్నారండి షాప్లో. సో క్వాలిటీలో అయితే అమ్మగారు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా తయారు చేశారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి క్వాలిటీ ఎలా ఉందో టేస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. A few moments later.